వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన. మేము కొండాలమ్మ తల్లి గుడికి వెళ్ళాం. ఈ గుడి గుడివాడికి వెళ్ళే దారిలో అనమాట. ఆ రూట్లో తగులుద్ది. వేమవరం అనే ఊరు, పల్లెటూరే. ఈ అమ్మవారు చాలా ఫేమస్. బందర్ నుంచి అది బాగా వెళ్తారనమాట. వేటపోతు మొక్కులు, ఈ మొక్కులు బాగా మొక్కుకుంటారు. ఇంకా కొంగు బంగారం అనమాట. ఈ చుట్టుపక్కల కృష్ణా జిల్లా మొత్తం కూడా, అంటే ఎక్కువ మచిలీపట్నం, పెడన, గుడివాడ ఇటు సైడు ఈ అమ్మవారికి బాగా పేరు. మా చుట్టాల అమ్మాయి అమెరికా నుంచి వచ్చిందని వాళ్ళు ఫంక్షన్ పెట్టుకున్నారు. మా అత్తగారు వాళ్ళ ఆడపడుచు గారు మనవరాలు అమెరికా వెళ్ళి వచ్చిందని చిన్న విందు ఏర్పాటు చేశారనమాట. అక్కడే మొక్కులు తీర్చుకుని రూమ్లు అవి రెంట్లకు ఇస్తారు, సామానం అవి కూడా రెంట్లకు ఇస్తారు. అన్నీ తీసుకుని అక్కడ వంటలు చేసి అక్కడే భోజనాలు పెడతారు. కొంతమంది మొక్కుకుని ఇంటికి వచ్చేస్తారు. కొండాలమ్మ తల్లి అమ్మవారి పేరు చెప్పడం మర్చిపోయాను. అక్కడే భోజనాలు చేసి వచ్చామన్నమాట. మొత్తం మా ఆడపడుచు గారు కూడా వచ్చారు. అందరం కలిసి వెళ్ళాం. నాన్ వెజ్. ఎదర రోడ్డు మీదకేమో చిన్న గుడి ఉంటుంది, వెనకాల మళ్ళీ పెద్ద గుడి కట్టారు. అయితే అసలు బస్సులోళ్ళైనా లారీలైనా ఎవరైనా సరే అమ్మవారి దగ్గర ఆగి దండం పెట్టుకొని మొక్కులు మొక్కుకొని అప్పుడు కొబ్బరికాయ కొట్టుకుని అప్పుడు ప్రయాణం సాగిస్తారనమాట. ఎప్పుడెప్పుడు చుట్టాలని కలిసామన్నమాట ఈ ఫంక్షన్లో. మా పిల్లలు, చిన్న పిల్లలు అప్పుడు చుట్టాలు మొత్తం అందరూ కలిసారు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా క్లియర్గా పెట్టాలి, నేను ఇంకా క్లియర్గా చేస్తాను ఇంకోసారి. మా బంధువుల పక్కనే ఇంకో పోర్షన్ లెక్కిస్తున్నారు. వాళ్ళ పక్కనే ఒకళ్ళు పుట్టినరోజు పార్టీ చేసుకుంటున్నారు. వాళ్ళది వీళ్ళది పక్క రూమ్స్ అనమాట. ఫంక్షన్స్ ఏమో ఒక చోట చేస్తున్నారు, పక్కనే వాళ్ళ రేకుల షెడ్లో ఒక్కో పోర్షన్ లెక్క వంటలు చేసుకోవటానికి ఇస్తున్నారు అనమాట. ఇదొకటి అదొకటి. మేము భోజనాలు చేసేసి ఇంక మా కారు ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం ఎక్కడానికి. ఎక్కడుందా మా వాహనం అని చెప్పి ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం. ఇక తిరిగి మా ఇంటి ప్రయాణం బయలుదేరాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.